హాయ్ ఫ్రెండ్స్, నేను ఇలాంటి మినీ క్రియేటివ్ థాట్స్ చాలా చేస్తాను. మీకు కావాలంటే ప్లీజ్ నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు బార్బీకి క్లిప్ ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. నేనైతే రిఫిల్ తీసుకున్నాను. మీరు మీ చాయిస్, పెన్ అయినా పర్వాలేదు, రిఫిల్ అయినా పర్వాలేదు. జర్దోజీని తీసుకొని దాన్ని సర్కిల్లో కట్ చేసేయండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా వైర్ని జర్దోజీలోకి 2 times సర్కిల్లో చుట్టాలి. అప్పుడైతే క్లిప్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. మనం సింగిల్ సర్కిల్ చుట్టినప్పుడు అది షేప్ కూడా సరిగా రాదు. అందుకోసమని మనం 2 times చుట్టడం వల్ల అది సర్కిల్లో కరెక్ట్గా ఉంటుంది, మనకు స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. నేను చూపించిన విధంగా వైర్ని స్టార్టింగ్లోనే పట్టుకొని చుట్టేసేయండి. అంతేకాదు, వైర్ని స్ట్రేట్ చేస్తూ చుట్టడం వల్ల రింగ్ ఎండింగ్లో టైట్గా ఉంటుంది. అప్పుడు మనం నెయిల్ కట్టర్తో కట్ చేస్తాం కదా, అప్పుడు ఆ సర్కిల్ అనేది మనకు ఓపెన్ అవ్వదు. టైట్గా చుట్టకపోవడం వల్ల మనము కట్ చేసినప్పుడు అది ఓపెన్ అవుతుంది. అందుకోసమని మనం ఫస్ట్ టైట్గా చుట్టుకోవాలి. ఆ తర్వాతకి మనకి ఎంత కావాలో అంత చూసి మిగిలిందంతా విప్పేసేయాలి. దానిని స్ట్రైట్గా చేయాలి. ఎందుకంటే వైర్ అనేది కర్వ్ తిరిగితే మనము కింద సర్కిల్ చేయాలి కదా, బేస్ క్లిప్ ఆగడం కోసం, అది రాదు. అందుకోసమనే స్ట్రైట్గా చేయాలి. ఇప్పుడు సరిగా ఇలాగే చేయండి. దాన్ని వైర్ని బెండ్ చేయండి. నేను చూపిస్తున్నాను కదా, కరెక్ట్గా అలాగే బెండ్ చేయండి. బెండ్ చేసి మిగిలిన వైర్నంతా అలా చుట్టేసేయండి. స్ట్రైట్గా పెట్టి చుట్టడం వల్ల మనకు టైట్ అవుతుంది. నేను నెయిల్ కట్టర్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, అది మనం చేసే ఈ ఆర్ట్కి నెయిల్ కట్టర్ అయితేనే మనం ఎక్కడంటే అక్కడ కట్ చేసుకోగలుగుతాం. అదే సీజర్ అయితే మనము అంత పర్ఫెక్ట్గా నీట్ ఫినిషింగ్ రాదు, కొంచెం బయటికి కనిపిస్తుంది. అందుకోసమని నెయిల్ కట్టరే దీనికి పర్ఫెక్ట్. మీరు కూడా నెయిల్ కట్టరే యూజ్ చేయండి. ఇప్పుడు మనం చేశాక ఇలా బెండ్ చేయండి. కొంచెం ఎగస్ట్రా ఉన్న వైర్ని మనం కట్ చేసుకోవాలి, ఎందుకంటే బయటికి కనిపించొద్దు కదా, కుచ్చుకుంటుంది. అది కనపడకుండా అలాగని మరి లోపలికి కట్ చేయకుండా బయటికి కనిపించకుండా కట్ చేయండి. వైర్ని తీసుకొని అలా ఒకసారి స్ట్రైట్ చేసి, మీ దగ్గర నీడిల్ అయినా పర్వాలేదు, ఇవి అయినా పర్వాలేదు, ఇలా నేను చూపించిన విధంగా మనకు ఇక్కడ సైజ్ ఉంది కదా, క్లిప్ సైజు, దానికి తగ్గకుండా మనం కొంచెం ఎక్కువనే
కట్ చేసుకోవాలి. అలా కరెక్ట్ క్లిప్ సైజు ఇలా తీసుకున్న తర్వాతకి ఎగస్ట్రా ఉంది కదా, దాన్ని కొంచెం చుట్టండి. ఒక 2-3 రౌండ్స్ చాలు, ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు మనం క్లిప్కు పెట్టి చుట్టేసేయాలి. కొంచెం కష్టం అవుతుంది, జారిపోతుంది కూడా. ఇలా చుట్టండి. వైర్ని మనం స్ట్రైట్గా చూసుకొని వైర్ పెట్టి చుట్టుకోండి. అలా కొంచెం చుట్టండి చాలు, కాకపోతే టైట్గా మాత్రం చుట్టండి. లూజ్ అయిపోతే మళ్ళీ మనం నెయిల్ కట్టర్తో కట్ చేసినప్పుడు వైర్ అనేది మనం చుట్టినాం కదా, అది విడిపోయి క్లిప్ నుంచి వేరైపోతుంది. అందుకోసమని మనం టైట్గా చుట్టాలి. కొంచెం ఉంచి కట్ చేయాలి. అప్పుడు కట్ చేసి నేను చూపించిన విధంగా టైట్గా ప్రెస్ చేయండి. ఇప్పుడు క్లిప్ రెడీ అయిపోయింది. మనము చేసింది ఇప్పుడు క్లిప్ రెడీ అయిపోయింది. నేను చెప్పాను కదా, సర్కిల్ దాన్ని స్ట్రైట్గా చేసి కింద ఏదైతే ఉందో క్లిప్కి జాయింట్ దాన్ని పెట్టి మళ్ళీ దాన్ని ఇటు తిప్పండి. ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా క్లిప్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. సర్కిల్లో మనం బయట చూస్తాం కదా క్లిప్స్, సేమ్ అలాగే ఉంది కదా. ఇప్పుడు నేను వేరే క్లిప్ చూపిస్తున్నాను. ఇది ఎగ్ షేప్ అంటారు చూడండి, ఇది కూడా చాలా బాగుంది. నేను నా బార్బీకి పెట్టాను కదా, చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సేమ్ అదే విధంగా దీన్ని కూడా చేయాలి. మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్ రిఫిల్ కానీ పెన్ కానీ తీసుకోండి. కాకపోతే ఎడ్జ్ మాత్రం మనకు నీట్గా ఉండాలి. లేదంటే మనము క్లిప్ చేశాక అవి అంచులు అంటారు కదా, అవి ఇలా లేసి మనకు నీట్గా కనిపించదు, కుచ్చుకుంటుంది కూడా. జర్దా లేసి కుచ్చుకుంటుంది, నీట్గా కనిపించదు. అందుకోసమని మనకు జర్దోసి ఎడ్జ్ నీట్గా ఉండాలి. ఇప్పుడు రిఫిల్కి పెట్టి టైట్ చేయండి. ఇక్కడ రిఫిల్కి పెట్టి మనం ఇట్లా టైట్గా లాగినప్పుడు ఎడ్జెస్ టచ్ కావాలి, జర్దోజీ టచ్ కావాలి. అలాగే మనకు వైర్ కూడా టైట్గా చుట్టాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలా దగ్గరికి పట్టుకొని ఇలా వైర్ని స్ట్రైట్గాని చుట్టండి. అలా చుట్టడం వల్లే మనకు జర్దోజీ టైట్గా ఉంటుంది, వైరు టైట్గా ఉంటుంది. నీటి ఫినిషింగ్ కోసం మనం టైట్గా చుట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మనం చాలా చుట్టుకున్నాం కదా టైట్ కోసం, అలా మిగిలిందంతా విప్పేసేయండి. మనకి ఎంత కావాలో అంత ఉంచేసి మిగిలిందంతా విప్పేసేయాలి. ఆ తర్వాతకి సేమ్ చెప్పాను కదా, మీ దగ్గర నీడిల్ ఉంటే మనం దారం ఎక్కిస్తాం కదా, అది పెట్టైనా మనం నేను చెప్పే బేస్ తయారు చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, సేమ్ అలాగే ఆ క్లిప్కి చేసినట్లుగానే ఈ క్లిప్కి కూడా సర్కిల్ అనేది చేయండి, బేస్ అనేది చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దానికి చుట్టినట్టుగానే దీనికి కూడా చుట్టేసేయండి.
మీరు కొంచెం ఎగస్ట్రా వైర్ పెట్టుకోండి, ఎందుకంటే మనకు ఎక్కువ వైర్ ఉంటే తిప్పడం ఈజీ అవుతుంది కదా. నీల్ కట్టర్తో కొంచెం ఉంచి కట్ చేసేయండి, లేదంటే ఆ రింగ్ అనేది విడిపోతుంది. అందుకోసమని నెయిల్ కట్టర్తో కానీ, లేదంటే మీ నెయిల్స్ ఉంటాయి కదా, వాటితోనైనా మనం కట్ చేసిన ఆ వైర్ని ప్రెస్ చేయండి లోపలికి. అలా కొంచెం కుచ్చుకుంటుంది, జాగ్రత్తగా ప్రెస్ చేయండి. ఈ టూల్ నాకు చాలా బాగా యూజ్ అవుతుంది, మీరు కూడా ట్రై చేయండి. నేను అన్నిటికీ చాలా వాటికి ఇదే యూజ్ చేస్తున్నా, మీరు కూడా ఇదే యూజ్ చేయండి వీలైతే. షేప్ కోసం మరలా ఒకసారి రిఫిల్కి పెట్టండి. వైర్ని మనం స్ట్రైట్గా చేయాలి, ఆ తర్వాత మనం ఏదైనా షేప్ చేయాలి. నెయిల్స్తో మాత్రం చేయకండి, నెయిల్స్ కట్ అయిపోతాయి. ఇప్పుడు కరెక్ట్గా రింగుకు సరిపడేలా ఉండాలి, దాన్ని ప్రెస్ చేయాలి. సేమ్ 2-3 రౌండ్స్ చాలు చుట్టడానికి కోసం, అంతే. ఇప్పుడు క్లిప్పుకు పెట్టి, కాకపోతే స్ట్రైట్గా చూసి చుట్టండి, లేదంటే క్రాస్గా వస్తే క్రాస్గానే ఉంటుంది క్లిప్పు. అందుకోసమని స్ట్రైట్ చూసి పెట్టి చుట్టేసేయండి. అలా టైట్ అయినాక చుట్టండి, తర్వాతకి ఎగస్ట్రా తీసేయచ్చు, కానీ మనకు టైట్ కావాలి కదా, అందుకోసం కొంచెం ఉంచి, అదిగో అలా నేను చూపించిన విధంగా కొంచెం ఉంచి దాన్ని కట్ చేసి అలా లోపలికి ప్రెస్ చేయాలి. నేను అలా ప్రెస్ చేయండి లోపలికి. ఇప్పుడు మనకు క్లిప్ అనేది రెడీ అయిపోయింది కదా. నేను చూపించానుగా, అలా అనండి. ఆ తర్వాతకి మన క్లిప్కి ఏదైతే జాయిన్ చేసాం కదా కింద, అది సెట్ చేయండి దాంట్లోకి. సెట్ చేసి దాన్ని పెట్టండి, అంతే. మరలా టర్న్ చేయండి, మనకు క్లిప్ రెడీ అయిపోయింది, అంతే ఫ్రెండ్స్. మరలా బార్బీ హెయిర్ నుండి క్లిప్ తీయడం కోసం మరలా టర్న్ చేసి తీయండి, అంతే. పెట్టడం తీయడం చాలా ఈజీ, ఇంతే ఫ్రెండ్స్. మన బార్బీకి మనం చేసుకోవచ్చు. అలాగే ఎగ్ షేప్ కోసం టూల్ ఉంది కదా, దాన్ని పెట్టి ప్రెస్ చేయండి, లైట్గా వేళ్ళతో కూడా ప్రెస్ చేయండి, మనకు ఎగ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని
సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.